ఇవాళ నేను మా మావయ్య కొండ దగ్గర నక్కెరకాయలు కోద్దామని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. ఇవి వచ్చేసి ఎవరికైతే షుగర్ ఇలాంటివి ఉంటుందో సో వాళ్ళ హెల్త్ కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం అండి, సో పర్యావరణానికి మంట అయితే పెట్టొద్దు. సో ఇది వచ్చేసి ముంజులూరు వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ అనమాట. ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే మాకు ఒక 2 చెట్లు అయితే కనిపించాయి. సో చూడండి, మీకైతే చూపిస్తాను. అండ్ ఈ చెట్లు అయితే ముళ్ళు అయితే ఉంటాయన్నమాట. అండ్ నేనైతే చూస్తున్నాను ఎలా ఎక్కుదామని చెప్పేసి. ఒక చిన్న చెట్టు అలానే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. సో ముందుగా మేము చిన్న చెట్లో ఉన్న కాయలు అయితే కొన్ని తెంపేసుకున్నాం. సో ఇంకొకటి, ఈ కాయలు అనేవి నార్మల్గా ఉంటే ఒగరెక్కిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ చెట్టు ఆకులు అనేది కట్ చేసుకొని సో దాంట్లో అయితే మనం కాయలు అయితే పెట్టుకోవాలి. సో అప్పుడే కాయలు అనేది టేస్ట్ మారకుండా అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే పైకెక్కేసి చూడండి. సో పైన అయితే చాలా ముళ్ళులు ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది పడ్డా. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి. సో ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేసి నాకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా చాలా కష్టపడ్డ తర్వాత కొన్ని కాయలు అయితే కోసి ఇంకా ఇంటికైతే పట్టుకొని వచ్చా. సో చూడండి, నా చేతిలో ఒక కవర్ అయితే ఉంది కదా, సో దానికి సగం అయితే కోసాను అనమాట కాయలు అనేవి. ఇంకా కావలసినన్ని కాయలు కోసేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే కిందకైతే దిగేశాను అనమాట. అండ్ ఇంకొకటి, మన ఆదివాసులు పూర్వం అడవినే దైవంగా భావించేవారు. అడవిలో ఉన్న చెట్లు ఇంకా జంతువులని చాలా బాగా చూసుకునేవారు. సో అందుకే చెప్పానండి, అడవికైతే మంట పెట్టొద్దు. ఇంకా కాయలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాం. సో ఇంటికి వచ్చిన తర్వాత అడవి మామిడి పళ్ళు అయితే ఉన్నాయి, అవైతే తినేసా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.